హలో గాయ్స్! ఈరోజు పానాసోనిక్ 27 లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ అవెన్‌ని అన్బాక్సింగ్ చేసుకొని, ఎలా వాడాలి? ఏమేం డిషెస్ లోపల యూజ్ చేయాలనైతే మనం డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఫస్ట్ అయితే మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలైతే చెప్పేస్తాను. ఇది రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ మీద నాకు ఇది 10,500 రూపీస్‌కైతే వచ్చిందనమాట. కానీ మీకు క్రెడిట్ కార్డ్ లేకపోతే 11,500 అయితే పడుతుంది. సో, అన్బాక్సింగ్ చేసేసుకొని లోపలేముందో చూసేసుకుందాం. సో, చూస్తున్నారు గదా! అన్బాక్సింగ్ చేసేసామనమాట. ఇందులో ఓపెన్ చేస్తే లోపల మనకి కొన్ని యాక్సెసరీస్ ఇచ్చారనమాట. ఇందులో ఇంపార్టెంట్‌ది మాన్యువల్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇది ఎలా ఆపరేట్ చేయాలి అని మొత్తం ఇందులో డీటెయిల్‌గా ఇచ్చారు. అలానే ఇందులో వారంటీ కార్డ్ ఉంటుంది. సో, ఇన్ కేస్ మీకు 1 ఇయర్ లోపు ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా మీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి మాన్యువల్ కావాలి. ఇంకొకటి మాగ్నెట్రాన్‌కి 4 ఇయర్స్ వారంటీ ఉంటుంది. సో, అదైతే చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే మీరు ఈ యాక్సెసరీస్ అయితే ఇచ్చారు. మంచిగా కార్డ్‌బోర్డ్, థర్మాకోల్‌లో ప్యాకింగ్ అయితే బాగా ఉంది. ఇంకా మైక్రోవేవ్‌ది బిల్డ్ క్వాలిటీ చాలా బావుందండి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో మీరు చూసుకుంటే ఒక రింగ్ ఇచ్చారు. ఇది కింద పెట్టుకుంటామనమాట. దీనిపైన పెట్టుకోవడానికి ఒక గ్లాస్ ట్రే ఇచ్చారు. ఇది మూవ్ అవుతుంది. దీని మీద మనం ఏదన్నా డిషెస్ పెట్టుకుంటాం. సో, ఈ గ్లాస్ ట్రేనైతే మనం పక్కన పెట్టి ఉంచుకుందాం. సో, ఇక్కడ మీరు చూసుకుంటే గ్రిల్లింగ్ కోసం ర్యాక్స్ ఇచ్చారు. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ర్యాక్స్ ఇచ్చారండి. ఒకటొచ్చేసి ఫస్ట్‌ది హై ర్యాక్. ఈ పొడుగ్గుంది. ఎందుకంటే గ్రిల్లింగ్ ఎలిమెంట్ టాప్‌లో ఉంటుంది కాబట్టి గ్రిల్లింగ్ కోసం మీరు ఈ హై ర్యాక్‌ని యూజ్ చేయాలి. ఇదొచ్చేసి స్మాల్ ర్యాక్ అంటే తక్కువ హైట్ ఉంటుంది. మీరు ఏదన్నా డిషెస్‌కి యూజ్ చేసుకోవచ్చు బేకింగ్‌కి అలా. ఇదొచ్చేసి గ్లాస్ ట్రే కింద పెట్టుకుంటాం. ఫస్ట్ అయితే ఇన్‌స్టాలేషన్ మనం చేసుకుందాం. సో, దీనికోసం అయితే ఫస్ట్ ఆ రింగ్ ఇచ్చారు గదా! దాన్ని కింద పెట్టేసుకుందాం. కింద పెట్టేసుకున్నాక గ్లాస్ ట్రే ఏదైతే ఇచ్చారో దాన్ని పెట్టుకోవాలి. సో, దానికి అలైన్‌మెంట్ చేసుకోవడానికి కిందయితే చిన్న చిన్న గ్రూవ్స్ అయితే ఇచ్చారు. సో, అలైన్‌మెంట్ ప్రకారం పెట్టేసుకుంటే అదే అలైన్ అయిపోతుంది చాలా సింపుల్‌గా. సో, చూస్తున్నారు గదా! అలైన్‌మెంట్ అయితే అయిపోయింది. చాలా సింపుల్ అండి. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, ఇప్పుడు గ్రిల్లింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా ట్రే పెట్టుకోవాలి. దాని మీద చికెన్ గానీ, ఫిష్ కానీ ముక్కలేసేసుకొని గ్రిల్లింగ్ మోడ్‌లో పెట్టేసుకుంటే గ్రిల్లింగ్ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు గదా! ఎలా ఉందో. చూడడానికైతే చాలా బావుందండి. ఇక్కడ మీరు లోపల చూసుకుంటే ఏంటంటే మెనూ ఇచ్చారనమాట. చాలా 101 ఉన్నాయి రెసిపీస్. ఈ రెసిపీస్ సింపుల్‌గా మీరు సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఇంకా అదే అయిపోతుందనమాట. చూస్తున్నారు గదా! కుకింగ్ పొటాటో, పన్నీర్ టిక్కా అలా చాలా ఉన్నాయి. మొత్తం 101 ఆటో మెనూస్‌లో. ఇక చూస్తే మనం ఎలా ఆపరేట్ జేసుకోవాలో చూసుకుందాం. సో, ఆన్ చేశాక ఇలా అయితే వస్తుందండి. ఇది మైక్రోవేవ్ ఆప్షన్. పీ P100 ఏదైతే ఉందో అంటే 100% పవర్ యూజ్ అవుతుందనమాట. సో, 80% పవర్, 50%, 30%, 10% అలా. సో, మైక్రోవేవ్ ఇదైతే 900 వాట్స్ పవర్ ఉంటుందండి. దాని ప్రకారం పర్సెంటేజ్ మీరు కాలిక్యులేట్ జేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది. సెకండ్ వచ్చేసి ఇది స్టాప్ ఆర్ రీసెట్. సో, ఏదన్నా సెట్టింగ్ చేసి అది కొట్టారంటే రీసెట్ అయిపోతుంది. మళ్ళా ఫస్ట్ నుంచెల్లి. ఇదొచ్చేసి గ్రిల్ అనమాట. గ్రిల్‌లో 2 మోడ్స్. ఒకటేమో తక్కువ వాటేజ్ ఉంటుంది. ఇంకొకటేమో ఎక్కువ వాటేజ్. అంటే పవర్ ఎక్కువనమాట. సో, మళ్ళీ రీసెట్ చేసేద్దాం. ఇప్పుడు పైన చూస్తే ఇది కన్వెక్షన్ అనమాట. ఇందులో ఏం చేస్తామంటే మనం ఇంపార్టెంట్‌గా బేకింగ్ చేసుకోవచ్చు. ఇందులో మాక్సిమం 200 డిగ్రీస్ అండి. 200 డిగ్రీస్, మినిమమ్ 100 డిగ్రీస్. సో, మనం క్లిక్ చేసి మనం టెంపరేచర్ సెట్ చేసుకుంటామనమాట ఫస్ట్. సెట్ చేసుకున్నాక ఏం చేస్తామంటే టైమర్ 10 సెకండ్స్, మినిట్స్ ఇంకా 10 మినిట్స్‌లో ఇలా డిఫరెంట్ 3 ఇచ్చాడు. సో, మనం సెకండ్స్‌లో చేసుకోవచ్చు. ఇలా మినిట్స్ అనమాట ఇది. మినిట్స్‌లోకెళ్ళిపోతుంది ఇది క్లిక్ చేస్తే. ఇంకా లాస్ట్‌దయితే 10 మినిట్స్ ఒకటేసారి అవుతుంది. చూసారుగా ఇది 10 మినిట్స్‌ది. క్లిక్ చేస్తే 10, 20, 30, 40, 50 మినిట్స్ అవుతుంది. సో, అలా టైమ్ సెట్టింగ్ అయితే మనం చేసుకోవాలి. సో, రీసెట్ అయితే చేసుకుందాం ఒకసారి. చూసారుగా ఇలా అయితే టైమ్ సింపుల్‌గా సెట్ చేసుకోవాలి. మాక్సిమం అయితే 90 మినిట్స్ వస్తుంది. ఇక రీసెట్ చేసుకుందాం. సో, చాలా సింపుల్ అండి వాడడం. ఇక్కడైతే చాలా మెన్యూస్ ఇచ్చారు రీహీటింగ్‌కి. ఇందులో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. సో, మీరు అప్, డౌన్ చేశారనుకోండి రెసిపీస్ చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. మీకు ఇంతకుముందు చూయించాను గదా! పైన రెసిపీస్ ఉన్నాయి. వాటి నంబర్స్ ఉన్నాయి. అలా మీరు రెసిపీ నంబర్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకొని చేసేసుకోవడమే. చాలా సింపుల్.
రీసెట్ చేయాలి. ఇప్పుడు ఇలా మెయిన్ డిషెస్ అన్నమాట. కొట్టాము 4 వస్తుంది. సో, మెయిన్ డిష్ మళ్ళీ చెక్ చేసుకుందాం. 4 ఉంది. అప్, డౌన్ చేసుకోవాలి సింపుల్‌గా. ఆల్మోస్ట్ 18 డిషెస్ ఉన్నాయండి ఇందులో రెసిపీస్. మీరు చూస్తే పైన మనం రెసిపీ చేంజ్ చేసే కొద్దీ మైక్రోవేవ్ సింబల్, గ్రిల్ సింబల్, కన్వెక్షన్ సింబల్ ఈ 3 ఉంటాయి. చేంజ్ అయితాయన్నమాట. అంటే కాంబినేషన్స్‌లో కుక్ అవుతుంది ఫుడ్ అనేది. సో, మైక్రోవేవ్ అంటే లోపల నుంచెల్లి కుక్ అయితుంది. ఇక గ్రిల్, కన్వెక్షన్ అంటే క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. ఫుడ్ ఔట్‌సైడ్ చాలా క్రిస్పీగా, ఇన్‌సైడ్ చాలా జ్యూసీగా అవ్వడానికి మనం దాన్ని బట్టి మోడ్స్ పెట్టుకోవచ్చనమాట. కాంబినేషన్‌లో ఒకటి ఇన్ని మినిట్స్ మైక్రోవేవ్ అని, ఇన్ని మినిట్స్ గ్రిల్ అని, ఇన్ని మినిట్స్ కన్వెక్షన్ అని పెట్టుకొని చేసుకోవచ్చు. సో, ఇవైతే అన్ని మోడ్స్ చూస్తున్నారు కదా! తందూరు ఇందులో చూడండి మోస్ట్‌లీ గ్రిల్ ఇంకా కన్వెక్షనే చూపిస్తుంది గ్రిల్‌లో. ఇందులో చూసారా కాంబినేషన్ చూపిస్తుంది. మైక్రోవేవ్, గ్రిల్, కన్వెక్షన్. ఇప్పుడు చూడండి ఓన్లీ మైక్రోవేవ్ చూపిస్తుంది. అలా ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్క కాంబినేషన్ యూజ్ చేస్తుందనమాట. ఇదంతా ఆటోమేటిక్‌లోనే ఉంది. సో, రీసెట్ అయితే చేసుకున్నాము. సో, మొత్తం చూస్తున్నారా 101 ఉన్నాయి. 101 రెసిపీస్ ఆటోమేటిక్ సింపుల్ ఏం లేదు. పెట్టుకోవాలి, బుక్ మాన్యువల్ చూసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, పెట్టుకోవాలి, స్టార్ట్ కొట్టుడే. అదే అయిపోతుంది. సో, ఇలా కన్వెక్షన్ ఫస్ట్ టెంపరేచర్ సెట్ చేసుకొని ఏదన్నా గానీ, ఏ మోడ్ అయినా గానీ ఫస్ట్ మోడ్ సెలెక్ట్ జేసుకోవాలి. అలా టెంపరేచర్ సెట్ చేసుకొని తర్వాత టైమర్ సెట్ జేసుకోవాలి. టైమర్ సెట్ చేసుకున్నాక మీరు స్టార్ట్ బటన్ ఒత్తితే చూసారు గదా! ఆన్ అయిపోయింది. తిరుగుతుంది లోపల. తర్వాత కుక్క అది టైమర్ అయిపోయాక అదే బీప్ అని సౌండ్ ఒస్తుంది. సో, నేనైతే స్టాప్ కొట్టి రీసెట్ కొట్టేసాననమాట. సో, దీనికోసం అయితే మీరు పర్టిక్యులర్‌గా కొన్ని పాత్రలే వాడాలి. సో, మైక్రోవేవ్ వచ్చేసి ఓన్లీ సెరామిక్ ఆర్ గ్లాసే వాడాలండి. చూస్తున్నారు గదా! ఇది నేను అమెజాన్‌లో కొనుక్కున్నాను. సోలిమో బ్రాండ్ అమెజాన్ బ్రాండే ఇది. ఇది మైక్రోవేవ్ ఫ్రెండ్లీ, అవెన్ ఫ్రెండ్లీ అని ఇస్తాడు. ఇవొచ్చేసి అవెన్ మిట్స్ కొనుక్కున్నాను. చాలా బావుంది. చాలా తక్కువలో వచ్చింది. ఇక ఈ హై ర్యాక్, లో ర్యాక్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బావుందండి. సో, అంతే అండి ఈ రోజుకి. వీడియో చూసినందుకు థాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. థాంక్ యూ.